కలలో కూడా ఊహించలేదు, మంత్రి పదవి వస్తుందని అనుకోలేదు. సామాన్య కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది, మాదిగ జాతికి ప్రతినిధిగా అవకాశం కల్పించింది. 1982 నుంచి పార్టీలో ఉన్నా, ఎన్నో కష్టాలు పడ్డా, మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఆంధ్రజ్యోతితో కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రజాసేవకు మరో అవకాశం, కాకా ఆశయాలను కొనసాగిస్తా. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తా. సింగరేణికి కొత్త గనుల కోసం కృషి చేస్తా. ఏ శాఖ ఇవ్వాలో సీఎం నిర్ణయిస్తారు. వివేక్. నేడో రేపో శాఖల కేటాయింపు, ఎవరికి కేటాయించని శాఖలు ఇచ్చే ఛాన్స్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తొలిసారి ప్రాతినిధ్యం. స్థానిక పోరు తర్వాత పునర్వ్యవస్థీకరణ. జూలైలో స్థానిక ఎన్నికలు, ఆగస్టు 15 కల్లా పూర్తి. ఎన్నికల్లో పనితీరును బట్టి పునర్వ్యవస్థీకరణలో అవకాశం. ఇక్కడ అండ్ ముఖ్యంగా ముదిరాజ్ గారు, ముదిరాజ్ ఎప్పటి నుంచో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. అంటే ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డి ఎక్స్క్లూజివ్గా అనాలా తెలియదు, అని కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో మాత్రము మరి పొగడక తప్పదు. ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు బీసీకి మంత్రి పదవి ఇవ్వడం, మరో బీసీని క్యాబినెట్లోకి తీసుకోవడం, అది కూడా దట్టు బీసీలో ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ముదిరాజులకు మంత్రి పదవి ఇవ్వడము మరి నాకు తెలిసినంత వరకు, నాకు ఊహ తెలిసినంత వరకు ఇదే తొలిసారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతూనే వస్తుంది. ముదిరాజ్ కమ్యూనిటీ వాళ్ళకు అన్యాయం జరుగుతూ వస్తుంది. అండ్ ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీహరి గారు. అండ్ అలాగే ఆయనకి మళ్ళీ మంత్రి పదవి ఇవ్వడము, ముదిరాజులకు మేలు జరిగే పనిలో మరి కాంగ్రెస్ పార్టీ నిమగ్నమై ఉంది. సో ముదిరాజులందరూ కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎనీవేస్ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని మరి ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి కీలక పాత్ర పోషించే వ్యక్తి శ్రీహరి గారు ఆయన ఒక్కరే ఉన్నారు కాబట్టి మరి ఆయనకి మంత్రి పదవి దక్కడం జరిగింది. అండ్ సో దీంతో నాకు తెలిసినంత వరకు 3 ఉన్నారు అనుకుంటా ఇప్పుడు బీసీలు క్యాబినెట్లో. సో చాలా మంచి విషయం. సో ఒకవేళ రాజగోపాల్ రెడ్డిని కానీ లేకపోతే ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డిని కానీ మనము బడుగు బలహీన వర్గాలకే క్యాబినెట్ పదవులు ఇవ్వడం జరిగిందని చెప్పి చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వ్యవహరించింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ముదిరాజులందరికీ కూడా చాలా మంచి విషయం ఇది. ఎనీవేస్ కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి క్యాబినెట్ మంత్రులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, అండ్ మీరైనా సరిగ్గా పనిచేయండి దయచేసి. కొత్తగా 3 వచ్చినారు ఇప్పుడు క్యాబినెట్లో. ఉన్న వాళ్ళ మీదనే చాలా కాంట్రవర్సీస్ వస్తూ ఉన్నాయి, చాలా అంటే చాలా వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏం మూమెంట్ లేదు, ఎక్కడ కూడా ఫైల్స్ మూవ్ అవ్వట్లేదు, ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉంది. అండ్ అలాగే ఉత్కంఠభరితంగా ఉంది హోంశాఖ ఎవరికి ఇస్తారు, ఎవరు హ్యాండిల్ చేయబోతున్నారు హోంశాఖ అనేది, అది కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఎందుకంటే ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, పోక్సో కేసులు జరుగుతూ ఉన్నాయి, ఎస్హెచ్ఓలు ఎక్కడ కూడా చాలా ఎఫ్ఐఆర్ దాకా చాలా కేసెస్ రానివ్వట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది చాలా బాధాకరమైనటువంటి అంశమనే మనం చెప్పుకోవాలి. సో దయచేసి అందుకే చెప్తా ఉన్నా, మీ 3 కొత్తగా వచ్చినటువంటి మంత్రులు తొలిసారి మంత్రులు అవుతున్నారు కాబట్టి సో దయచేసి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్ సంపాదించుకోండి. మీ అనుచరులను మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసినటువంటి మీ వర్గాన్ని ఎప్పుడు కూడా అందుబాటులో ఉండండి. సో దయచేసి మీ పిఏలకు కూడా జర జాగ్రత్తగా, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, సామాన్యులకు మిమ్మల్ని కల్పిస్తున్నారా లేదా, ఓన్లీ డబ్బున్న వాళ్ళకే మర్యాదలు చేసి లోపల కూర్చోబెడుతున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి గెలవాలన్నా ఓడాలన్నా పిఏల చేతిలో చాలా ఉంటుంది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాదు, గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా పిఏలు కీలక పాత్ర పోషించినారు.
అంటే అట్లీస్ట్ ఆ లీడర్కి చెప్పరు, ఎవరైనా వస్తే, ఎవరైనా కష్టంతో వస్తే అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయరు. అండ్ కొన్ని మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కువైపోయింది. రేవంత్ రెడ్డి గారి ఉదయసింహ వెనకాల దందాలు ఒకవైపు, టూరిజం ఏది ప్రోటోకాల్ వెహికల్స్లో, అండ్ అలాగే వేం నరేందర్ రెడ్డి గారి పిఏ రవి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పిఏ ఉదయ్ సింహ, వీళ్ళిద్దరు కూడా ప్రోటోకాల్ వెహికల్స్ టెండర్లో కీలక పాత్ర పోషించినారు. ప్రోటోకాల్ వెహికల్స్ టెండర్లో కీలక పాత్ర పోషించినారు. మరి రేవంత్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఎవరు అపాయింట్మెంట్స్ ఇవ్వరు, ఫోన్లు చేసినా ఉదయ్ సింహ అసలు లేపనే లేపడు. మరో పక్క జైపాల్ రెడ్డి గురించి తెలిసిందే. సో ఇట్లా సగం పేరు ఖరాబ్ అయ్యేది ఎవరి వల్ల అంటే వీళ్ళ వల్లనే, చుట్టూ ఉన్న కొంతమంది వల్ల. అట్లాగే శ్రీధర్ బాబు అదే పరిస్థితి, అట్లాగే పొన్నం ప్రభాకర్ అదే పరిస్థితి, కొండా సురేఖ అదే పరిస్థితి. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఎవరు మన బట్టి విక్రమార్క. ఇక బట్టి అయితే ఇక నా అంతటి పర్సన్ లేడు. విపరీతమైనటువంటి అహంకారం వచ్చింది మా బట్టి గారికి. అంటే పదవి రాకముందు లేనటువంటి అహం పదవి వచ్చిన తర్వాత వచ్చింది. అహంతో పాటు డబ్బు వచ్చింది, కమిషన్లు వచ్చినాయి, చాలా ఈ విషయంలో చాలా. ఇక వాళ్ళ పిఏలు అయితే ఇక ఎందుకు చెప్పాలి, ఇక నేను ఆల్రెడీ స్పెషల్ స్టోరీ చేసిన రామాంజనేయులు అనే ఒక పర్సన్ గురించి, అశ్విన్ అనే ఒక పర్సన్ గురించి, ఈయన అర్బన్ హాస్పిటల్స్లో పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ల గురించి ఎపిసోడ్ చేయడం జరిగింది. ఆ ఎపిసోడ్లో నాకే తెలియకుండా నా టీంలో ఒక పర్సన్ని డబ్బులు ఇచ్చిండ్రో లేకపోతే మేనేజ్ చేసిర్రో నాకు తెలియకుండా నా ఆఫీస్లో రష్తో సహా వీడియోతో సహా డిలీట్ చేశారు. నాకు తిక్కబుట్టి కచ్చగట్టి తెలుసు కదా, నేను మొండి పట్టుబడితే నేను వెనకడుగు వేయను. బతిమ్లాడితేనంటే వింట కానీ నా మీద పెత్తనం చలాయిస్తే అసలే వినా నేను. మళ్ళీ నేను రష్ మొత్తం మళ్ళీ ఎడిటింగ్ చేయించి వాళ్ళకి డిలీట్ చేసిన వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా, మళ్ళా దాన్ని రీట్రీవ్ చేయించి మళ్ళీ ఎడిట్ చేయించి మళ్ళీ నేను ఆ రోజు కొద్ది లైవ్ పెట్టిన, మళ్ళీ 2 ఎపిసోడ్లు ఎక్స్ట్రా రిలీజ్ చేసిన. అండ్ ఎక్కడెక్కడైతే నా మేనేజర్ యాక్సెస్లు ఉన్నాయో ఆ మొత్తం కూడా క్యాన్సిల్ చేసి పడేసిన. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. అంటే చెప్తున్నా ఏ రకంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు, ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది చెప్తా ఉన్నాను దయచేసి. సో నా బాధ ఏంది, ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తే ఎవరిని అనుకుంటారు, నన్నే అనుకుంటారు కదా, నా క్రెడిబిలిటీ మ్యాటర్ కదా, నాకు చెడ్డ పేరు కదా. సో ఇట్లా పిఏలు చేసేటువంటి కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో నేనేమంటున్నా, మీరు ఏమైనా చేసుకోండి, కానీ మీరు నమ్ముకున్నటువంటి ప్రజలకు, సామాన్యులకు, అతి సామాన్యులకు, ప్రజలకు అండ్ అట్లాగే మీ కార్యకర్తలకు అందుబాటులో ఉండండి. నమ్ముకున్న వాళ్ళని మోసం చేస్తే ఎప్పటికైనా మళ్ళీ ఇదే కింద స్థాయికి వస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే మాకు అందరు కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి తెలుస్తూ ఉంది. సో దయచేసి 3 క్యాబినెట్ మంత్రులు నమ్ముకున్న వాళ్ళని మోసం చేయకండి. మీ అనుచరులను ఎప్పుడు కూడా పక్కన పెట్టుకోండి. కార్యకర్తలను ఎంకరేజ్ చేయండి. అతి సామాన్యులకు సమయం ఇవ్వండి. వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోండి. దయచేసి ఎప్పుడైతే సామాన్యులకు, నమ్ముకున్నటువంటి నియోజక ప్రజలకు అనునిత్యం అండగా ఉంటారో వాళ్ళే గొప్ప లీడర్గా ఎదుగుతారు. ఎన్ని రాని మీరు ఒకవేళ ఏమైనా స్కామ్ చేసినా వాళ్ళే కాపాడతారు మిమ్మల్ని. సో అట్లా ఉంటుంది ప్రజలతోని. సో దయచేసి దీనికి అనుగుణంగా అడుగులేయాలని చెప్పి మరి క్యాబినెట్ మంత్రులందరినీ కొత్తగా మంత్రులైనటువంటి 3కి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.